హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్నెయిల్ చూసారు కదా. ఇది ఎవరికంటే ఇప్పుడు ఎవరైతే రీసెంట్గా డిప్లొమా ఎగ్జామినేషన్స్ కంప్లీట్ చేసుకొని డిప్లొమా 5th సెమిస్టర్ ఇన్స్టాంట్ సప్లీ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇన్స్టాంట్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, ఇన్స్టాంట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, ఎవరికి ఉంటాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఈసెట్ కౌన్సిలింగ్ లోపు రిజల్ట్స్ వస్తాయా రావా, ఇవన్నీ కూడా ప్రతి పాయింట్ క్లియర్గా మాట్లాడతాను. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా ఈసెట్ కౌన్సిలింగ్ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఓకే, లెట్ us బిగిన్ దిస్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇన్స్టాంట్ ఎగ్జామినేషన్స్ ఎవరికి ఉంటాయంటే, ఎవరైతే మళ్ళీ చెప్తున్నాను, ఈ అకాడమిక్ ఇయర్లో 5th సెమిస్టర్ కంప్లీట్ చేసుకున్నారో, దట్ మీన్స్ 2024 నుండి 2025 అకాడమిక్ ఇయర్లో ఎవరైతే 5th సెమిస్టర్ కంప్లీట్ చేసుకున్నారో, అంటే బ్యాచ్ 1 స్టూడెంట్, బ్యాచ్ 2 స్టూడెంట్స్. అంటే బ్యాచ్ 1కి నవంబర్ 2024లో 5th సెమ్ అయిపోయింది, బ్యాచ్ 2కి ఏప్రిల్ 2025లో 5th సెమ్ అయిపోయింది. సో ఈ 2 బ్యాచెస్ ఈ అకాడమిక్ ఇయర్లో చదివిన వాళ్ళకి ఇప్పుడు 5th సెమిస్టర్ ఇన్స్టాంట్ సప్లీ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ ఈ అకాడమిక్ ఇయర్ వాళ్ళకి అది కూడా 5th సెమ్ మాత్రమే ఉంటాయి, మొత్తం మళ్ళీ ఉండవు. ఆల్రెడీ సప్లీస్ అన్నీ అయిపోయాయి. ఫస్ట్ ఇయర్, 3rd సెమ్, 4th సెమ్ సప్లీస్ మరి ఇంక ఉండవు, ఆల్రెడీ ఏప్రిల్లో అయిపోయాయి. ఇప్పుడు ఓన్లీ 5th సెమిస్టర్కి మాత్రమే ఇన్స్టాంట్ అంటారు, లేదా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ అంటారు. వీటికి మాత్రం ఉంటాయి, ఇంకే ఇయర్స్ వాళ్ళకి ఉండవు. బిఫోర్గా C20 వాళ్ళు ఎవరైనా ప్రీవియస్ అకాడమిక్ ఇయర్స్లో పాస్ అయినా ఇప్పుడు వాళ్ళకి ఇంకేం ఎగ్జామ్ ఉండదు, ఓన్లీ దిస్ అకాడమిక్ ఇయర్ వాళ్ళకి. ఫస్ట్ క్వశ్చన్ క్లారిటీ అయిపోయింది. ఎప్పుడు ఉంటాయి అన్నదానికి నేను చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఫస్ట్ ఏంటంటే, ఎప్పుడు ఉండొచ్చు అంటే అవకాశం చెప్తున్నాను. ఇప్పుడు మనకి మొన్న రాశారు కదా, ఫస్ట్ ఇయర్, 3rd, 4th, 5th సెమ్ రెగ్యులర్ సెకండ్ బ్యాచ్ రాసింది కదా, వీళ్ళందరి రిజల్ట్స్ రావాలి. ఈ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అంటే, ఇప్పుడు రీసెంట్గా పోనీ అట్లీస్ట్ ఫస్ట్, 3rd, 4th సెమ్ పక్కన పెడితే అట్లీస్ట్ 5th సెమ్ సెకండ్ బ్యాచ్ స్టూడెంట్స్ రాశారు కదా, వాళ్ళ రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే కదా మళ్ళీ ఇన్స్టెంట్ సప్లీ అనేది పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. సో మెయిన్ ప్రయారిటీతో 5th సెమిస్టర్ స్టూడెంట్స్కి రిజల్ట్స్ ముందు ఇస్తారు. ముందు అంటే మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నేను చెప్తున్నానంటే, మీకు మే లాస్ట్ వీక్లో మీకు ఆ టైం కల్లా 5th సెమిస్టర్ రిజల్ట్స్ రావడానికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. ఓకే, మళ్ళీ మనం క్లారిటీ తెచ్చుకొని ఇంకొక వీడియో చేద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రమే చెప్తున్నాను, మే ఎండ్ కల్లా మీకు 5th సెమిస్టర్ మాత్రం వచ్చేస్తాయి రిజల్ట్. ఫస్ట్, సెకండ్, 3rd, 4th సెమ్ పక్కన పెట్టండి, అవి ఎప్పుడైనా రావచ్చు, జూన్లో కూడా రావచ్చు అవి. బట్ 5th సెమిస్టర్ రిజల్ట్స్ కొంచెం ఎర్లీగా రావచ్చు, ఎందుకంటే ఇన్స్టెంట్ సప్లీ ఉంటుంది, దానికి నోటిఫికేషన్ అనేవి అన్నీ ఫీ పేమెంట్ చేయించాలి మీ చేత, అవన్నీ ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఇలా అయిపోయిన తర్వాత లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే, రిజల్ట్స్ వచ్చిన 20 డేస్కి మనకి 5th సెమిస్టర్ ఇన్స్టాంట్ సప్లీ కండక్ట్ చేశారు. సో మీ ఇన్స్టాంట్ అనేది నా గెస్ ప్రకారం జూన్ 15th తర్వాత, జూన్ 25th ముందు, ఈ గ్యాప్స్లో ఉండొచ్చు. ఓకే, జూన్ 15th తర్వాత అయితే ఉండొచ్చు. లాస్ట్ ఇయర్ వాళ్ళకి కూడా ఎగ్జాక్ట్గా జరిగింది జూన్ 25th నుండి జరిగింది ఇన్స్టెంట్ సప్లిమెంటరీ, జూన్ 25th నుండి. అర్థమవుతుంది, ఓన్లీ 3 డేస్ మాత్రమే ఉంటుంది. మార్నింగ్, మధ్యాహ్నం ఎగ్జామ్ పెట్టేస్తారు, ఏమీ సింగిల్ డే ఎగ్జామ్స్ ఉండవు, లేదా ఆల్టర్నేటివ్ డే ఎగ్జామ్స్ ఉండవు. బీ రెడీ అండ్ బీ ప్రిపేర్. ఓకే, అలానే ఉంటుంది, ఎందుకంటే చాలా తక్కువ గ్యాప్ ఉంటుంది మనకి ఈసెట్ కౌన్సిలింగ్ కాబట్టి ఫాస్ట్గా పెడతారు. బట్ ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే, ఇన్స్టాంట్ సప్లీ అయిపోయిన వెంటనే మనకి రిజల్ట్స్ రావట్లేదు. అది కూడా మళ్ళీ ఒక 20 డేస్ టైం తీసుకొని ఇస్తున్నారు, లేదా 15 డేస్ టైం తీసుకొనైనా ఇవ్వచ్చు. ఈ లోపు ఏమవుతుంది అంటే, ఈసెట్ ఫస్ట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోద్ది. మనకి ఈసెట్ ఫస్ట్ కౌన్సిలింగ్ జూలై 1st వీక్ కల్లా స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఈ లోపు మీరు ఈ ఇన్స్టాంట్ రిజల్ట్స్ వస్తాయా అంటే రావు. కాబట్టి బై లక్ ఈసెట్ ఫస్ట్ కౌన్సిలింగ్ ఎండ్ అయ్యే లోపు మీకు రిజల్ట్స్ వచ్చేస్తే, ఈ ఎవరైతే ఇన్స్టాంట్ సప్లీ వాళ్ళు పెట్టుకున్నారో, ఎవరైతే ఇన్స్టాంట్ సప్లీ వాళ్ళు ఆగారో, ఈసెట్ ఫస్ట్ కౌన్సిలింగ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదు అనుకుంటే ఈసెట్ ఫస్ట్ కౌన్సిలింగ్ పోయినట్టే, ఈసెట్ సెకండ్ కౌన్సిలింగ్కి ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఈసెట్ ఫస్ట్ కౌన్సిలింగ్ అయినా మరొక 15 to 20 డేస్కి ఈసెట్ సెకండ్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఇన్స్టాంట్ సప్లీ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. సో మీరు సెకండ్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇది ప్రాసెస్. జూన్లో అవుతాయి, జూన్ 20 తర్వాత ఇన్స్టాంట్ ఎగ్జామ్స్ అవుతాయి, తర్వాత రిజల్ట్స్ రావడానికి ఒక 15 to 20 డేస్ పడతాయి. ఈలోపు ఈసెట్ ఫస్ట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ రిజల్ట్స్ వస్తే అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ కౌన్సిలింగ్కి, రాకపోతే సెకండ్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇది మొత్తం ప్రాసెస్. అర్థమైందా? క్లియర్ కట్గా చెప్పాను, ఎక్కడ ఇంకా మీరు ఎవరిని డౌట్స్ అడగక్కర్లేదు. వై? బికాస్ ఎవ్రీ ఇయర్ జరుగుతున్న ప్రాసెసే ఇది. బట్ నేను చూస్తున్న దాని ప్రకారం ఈసెట్ ఫస్ట్ కౌన్సిలింగ్ కల్లా ఇన్స్టాంట్ రిజల్ట్స్ అయితే ఇవ్వడం లేదు. ఓకే, కొంచెం హోప్స్ పెట్టుకోకుండా ఉండడం మంచిది. బట్ వస్తే ఈసారైనా మంచిగా అనిపించవచ్చు, చూద్దాం, వెయిట్ చేద్దాం. ఓకేనా? సో అట్ ది ఎండ్ ఆఫ్ ది ఈసెట్ ఫస్ట్ కౌన్సిలింగ్లో పైన కూడా ఇచ్చేస్తే రిజల్ట్స్ కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుంది, 2 కౌన్సిలింగ్కి అటెంప్ట్ అయ్యేటట్టు ఉంటుంది కూడా. ఓకే, సో దట్స్ ఇట్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్.